హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంసీసీ వెబ్సైట్లో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెబ్సైట్లో ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. సో ఈ వెబ్సైట్లో మనకి ఈరోజు స్టేట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పి ఒక షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారు. సో ఈ షెడ్యూల్ అంటూ ఏం లేదు, నార్మల్గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ ప్రీవియస్గా రిలీజ్ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్టేట్కి సంబంధించి ఆయా స్టేట్లో వాళ్ళ స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కదా. సో ఆ స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉండాలి అని చెప్పి మనకి ఎంసీసీ వెబ్సైట్లో ఈరోజు షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ప్రతి సంవత్సరం మనకి ఇలాగే వస్తూ ఉంటుంది. ఇలా ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లోనూ పార్టిసిపేట్ చేస్తారు, అదేవిధంగా స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కూడాను పార్టిసిపేట్ చేస్తారు. సో అలాంటప్పుడు స్టూడెంట్ ఎక్కడ బెటర్ కాలేజ్ వస్తే అక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు. సో అందుకోసం స్టూడెంట్కి మనము అటువంటి అవకాశాలు అనేది కల్పించాలి కాబట్టి సో ఇలా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అదేవిధంగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ కోఆర్డినేటెడ్గా జరిగినట్లయితే స్టూడెంట్ కూడా ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అవ్వగలుగుతారు. కాబట్టి సో మనకి షెడ్యూల్ అనేది కోఆర్డినేటెడ్గా ఉండే విధంగా మనకి ఇచ్చారు. సో మరి దీంట్లో మెన్షన్ చేసినట్టుగానే ప్రతి స్టేట్ కూడాను ఇదే షెడ్యూల్ని ఫాలో అవుతాయా అంటే, సో నాకు తెలిసినంత వరకు ప్రీవియస్ ఇయర్స్లో కూడా చూశాను కదా. సో కొన్ని స్టేట్స్ అయితే మ్యాక్సిమం సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వరకు అయితే సో దీంట్లో ఇచ్చిన షెడ్యూల్ని ఆల్మోస్ట్ ఫాలో అవుతాయి. సో కొన్ని స్టేట్స్ అయితే ఆ స్టేట్స్లో అరైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే వాళ్ళ ఎఫిషియన్సీ వల్ల కానివ్వండి, సో ఈ షెడ్యూల్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటాయి. సో మనకి 100% స్టేట్ కౌన్సిలింగ్స్ అన్నీ కూడాను ఇదే షెడ్యూల్స్లో ఉంటాయన్న నమ్మకం అయితే లేదు. అయితే ఈరోజు వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని కానీ మనం చూస్తే, సో ఫస్ట్లీ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 14th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కావచ్చు, మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కావచ్చు. సో వన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి 29th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్. ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించి. సో ఎవరైతే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యారో వాళ్ళ డేటాని ఎంసీసీ వాళ్ళు 30 ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు షేర్ చేస్తారనమాట. అయితే ఇక స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే 21st ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది స్టేట్లో. అంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కావచ్చు, లేదంటే రిజల్ట్స్ రావడం కావచ్చు. ఎందుకంటే స్టేట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఒక టైంలో ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఒక టైంలో ఉంటుంది కాబట్టి సో రిజిస్ట్రేషన్ అనేది దీనికంటే చాలా ముందు ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ అండ్ రిజల్ట్స్ అనేది 21st ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు ఉంటాయన్నమాట. అండ్ ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీట్ తీసుకున్నారో, అంటే ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th సెప్టెంబర్ 2024. ఇక ఫస్ట్ రౌండ్లో స్టేట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క డేటాని షేర్ చేసుకోవడం కోసం 6th నుంచి 7th సెప్టెంబర్ వరకు టైం ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అని చూస్తే 5th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ వరకు ఉంటుంది. సో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ ఈ డేట్స్లో ఉంటాయి. దాని తర్వాత మనకి ఎవరికైతే సెకండ్ రౌండ్లో సీట్ వస్తుందో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 20th సెప్టెంబర్ అనమాట. సో 20th సెప్టెంబర్ ఇది ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్కి సంబంధించి. ఇక స్టేట్ కౌన్సిలింగ్ అనుకోండి, సెకండ్ రౌండ్ అనేది 11th సెప్టెంబర్ నుంచి 20th సెప్టెంబర్ వరకు ఉండొచ్చు. అయితే ఇక్కడ స్టేట్లో మనకి వెబ్ ఆప్షన్స్ అయినా రిజల్ట్స్ అయినా ఈ డేట్స్లో ఉంటాయి. అయితే మనకి స్టేట్ కౌన్సిలింగ్లో సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి కాలేజ్ వెళ్ళి జాయిన్ అవ్వడానికి 26th సెప్టెంబర్ అయితే లాస్ట్ డేట్ అనమాట. అలాగే మనకి థర్డ్ రౌండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇది 26th సెప్టెంబర్ నుంచి 5th అక్టోబర్ వరకు ఉంటుంది. సో సీట్ వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి 12th అక్టోబర్ అనేది లాస్ట్ డేట్గా ఉంటుందన్నమాట. అయితే స్టేట్ కౌన్సిలింగ్ థర్డ్ రౌండ్ చూస్తే 3rd అక్టోబర్ నుంచి 12th అక్టోబర్ మధ్యలో ఉంటుంది. సో దీంట్లో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి అంటే 18th అక్టోబర్. సో దాని తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్ ఏదైతే ఉందో, అంటే 4th రౌండ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా కోటాలో మనకి 16th అక్టోబర్ నుంచి 23rd అక్టోబర్ వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్, రిజిస్ట్రేషన్, రిజల్ట్స్ ఇస్తారు. అండ్ రిజల్ట్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ అనేది 30 అక్టోబర్ అనమాట. ఇది ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ.
ఇక స్టేట్ కోటా స్ట్రే వేకెన్సీ గురించి కానీ చూస్తే 21 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్లో ఉంటుంది. అండ్ సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30 అక్టోబర్ అనమాట. సో ఇది మనకి ఆల్ ఇండియా కోటాలో స్టేట్ కౌన్సిలింగ్స్ ఎప్పుడు ఉండాలి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అన్న ఒక షెడ్యూల్ అనమాట. సో మనకి తెలంగాణలో చూసుకుంటే స్టేట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పాను. సో ఈ డేట్స్లో ఉండొచ్చు అని చెప్పి. సో ఎగ్జాక్ట్గా ఇదే డేట్స్తో మ్యాచ్ అవుతుంది. అయితే మనకి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కూడా ఇదే షెడ్యూల్తో ఉండే అవకాశం ఉంది. కానీ సో థర్డ్ రౌండ్కి వచ్చేసరికి కొద్దిగా డిఫరెన్స్ అనేది కనిపించవచ్చు. ఎందుకంటే తెలంగాణలో మనకి ఎట్ ఏ టైం ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా అలాట్మెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో కొంచెం సెకండ్ రౌండ్ తర్వాత డిఫరెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా రాలేదు. బట్ వన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అంటే కనుక మనకి అలాట్మెంట్స్ అనేది ఇమీడియట్గా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్, తర్వాత ఆయుష్ అని చెప్పి ఆర్డర్ వైజ్గా అలాట్మెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో కొంచెం లేట్గా స్టార్ట్ అయినా ఫాస్ట్గా కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. సో ఈ షెడ్యూల్ ప్రకారం మనకి కౌన్సిలింగ్ అంతా కూడాను 30 అక్టోబర్ లోపు అయితే కంప్లీట్ అయిపోయే విధంగా ఉంది. అయితే మనకి ఈ ఇయర్కి సంబంధించి ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ ఏదైతే ఉందో, అంటే క్లాసెస్ ఏదైతే ఉందో, కాలేజ్ ఏదైతే ఉందో, సో కాలేజ్ అనేది 1 అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మరి అన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోకముందే కాలేజ్ అనేది స్టార్ట్ అయితే తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, సో కాలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ క్లాసెస్ అనేది ఏదైతే ఉంటాయో అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వడానికి సో ఈ కౌన్సిలింగ్ అట్లీస్ట్ థర్డ్ రౌండ్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.